నన్ను తీసుకొచ్చింది వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది వర్తమానము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అమ్మా స్తోత్రం చెల్లించడం చూడండి. స్తుతియాగం చెల్లించడం ఒక వ్యక్తిని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనమందరం ఒకే బడి విశ్వాసం, జస్ట్ లెర్నింగ్, మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఎంపీ గారు వస్తారు. ఎంపీ గారు వస్తే మాస్టర్ గారు కసగసలాడిపోతాం, మన అందరం వచ్చి కసగసలాడిపోతాం. కానీ నిన్ను నన్ను రూపించి లేపి నడిపించిన దేవాతి దేవునికి మనము నోరు మూసుకుని ఉంటే మనము చూడండి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క లేఖనం నిన్ను నన్ను గొంతులేంచేద్దాం. దేవునికి స్తోత్రం. గతమంతా నేను హాస్పిటల్, నాకు తల సికాగా ఉండేదండి. చికాగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ రాశారు. ఏంటి బీపీ ఉన్నా, షుగర్ ఉందంటే బీపీ ఆల్రెడీ కొద్దిగా ఇస్తారు, కంట్రోల్ అని నేను రాస్తే టాబ్లెట్ వేసుకున్నానండి. అయినా నాకు ఏదో మరకం వేసుకోవాలి. నేను మోహరించి ప్రార్థన చేసి వర్తమానం అంటే నేను నమ్మి కాదు, నేను నిజం చెప్తున్నాను, యథార్థం చెప్తున్నాను దేవుని ముందు. ఈ వర్తమానం నన్ను నడిపిస్తూ తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను వర్తమానం పుస్తకం చదవనండి. నేను అసలు నెగ్లిజెన్స్ చెప్తాను. నేను ఎవరి దగ్గర అబద్ధమాడచ్చు, నా భార్య దగ్గర అబద్ధమాడచ్చు, నా పిల్లల దగ్గర అబద్ధమాడచ్చు, మా సుపీరియర్స్ దగ్గర అబద్ధమాడచ్చు, ఎవరి దగ్గరైనా అబద్ధమాడతాం. అబద్ధం నిజాన్ని అబద్ధం చూపించు. కానీ దేవుని దగ్గర అబద్ధమాడితే బీ కేర్ఫుల్. ఒకనాడు మనం అక్కడికి వెళ్ళబోతున్నామండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఎక్కడ ఉన్నా, నేను మనమందరము ఎక్కడికి వెళ్తాం? అవతలికి వెళ్తాం, ఆవలి గుడికి వెళ్తామండి. ఆవలి గుట్టు ఆయన ఉంటారండి రెండవ ఏలియా. హల్లెలూయా. ఆ ఏలియా గారిని పంపించిన వర్తమానం. నేనైతే వర్తమాన పుస్తకం ఏం చేశానంటే తల మీద పెట్టుకో. ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను మొత్తం నీకు ఏమంటారో ముందు స్కానింగ్ అది ఇది అంటారు. ఒక బిజినెస్, మెడికల్ బిజినెస్. కానీ నేనైతే వర్తమాన పుస్తకము పెట్టుకుని ప్రార్థన చేసింది. దేవా, నీవు వర్తమానం వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు అంటే నాకు గత వారం నేను సాక్ష్యం చెప్పాలంటే చెప్పలేదు. నేను చెప్పనండి. ఎన్నో మేలు చేసినా కానీ. మరొకటి, నేను మా ఇంటి దగ్గర నుంచి బండి మీద వచ్చేస్తానండి. బండి మీద వచ్చిన తర్వాత మా మిస్సెస్ నేను ప్రార్థన చేయించుకుంటాను. నేను ప్రార్థన చేసుకుంటాను. వర్తమాన పుస్తకాలు ఉంటాయి. నేను బండి స్టార్ట్ చేసి ప్రార్థన చేసుకుంటానండి. వర్తమానము ప్రార్థన వాక్యమే మనిషిని మొత్తం 60 కిలోమీటర్లు 2 గంటలు దూకేస్తాడు బండి. ఆ వర్తమానం ధ్యానించుకుని ప్రార్థన చేసి బండి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు నిజంగా ప్రార్థన చేసి వర్తమానాన్ని నమ్మినప్పుడు నిన్ను గొంతులించాడు దేవుడికి స్తోత్రం. నీకు మానసికమైన రుగ్మత ఉందా, శారీరకమైన రుగ్మత ఉందా, ఫైనాన్షియల్ రుగ్మత ఉందా, నీ కుటుంబంలో గొడవలు ఉన్నాయా, నీ తలలో చిరాకు ఉందా, నీకు అప్పుల భారం ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను గొంతులేంచేద్దాం. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ది క్రిస్టియన్ లైఫ్. ద ట్రూ గాస్పెల్ అసెంబ్లీలో ఈ యొక్క వర్తమానం యొక్క అనుభవం ఉన్నది. నేను 1990 జయ అనిల్ కుమార్ గారు నాకు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని నేను అంగీకరించుకోమనుకోండి. మామూలే. నేను ద పెంతెకోస్టల్ బిలీవింగ్, నేను కేఎఫ్ఆర్ మినిస్ట్రీస్ అండ్ పాకిస్తాన్ మినిస్ట్రీస్ లో నేను వాక్య తర్ఫీదు పొంది నేను ఒక ఓన్ సువార్తికుడిగా నేను నా డ్యూటీ ఉన్నప్పుడు నా డ్యూటీలో ముందు ఒక భాగంగా సువార్త చేస్తున్నప్పుడు ఏదో వర్తమానం గురించి ఇంట్లో ఎక్కువ వర్తమానం చదివి చిరాగా వర్తమానం సరియల్ అండి. నా యాక్టివిటీ చాలా రూట్ ఉంటుంది. నేను గట్టిగా పౌరుషం ఉంటాను, బలవంతంగా ఉంటాను. కానీ వర్తమానం పట్టించుకునేవాడిని కాదు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో పట్టించుకున్నప్పుడు అనుక్రమేపి 1 month ago, 1 నెల నుంచి
ఆ వాక్య బయలుపాటు అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ అల్లులు చెప్పాలి. చెప్తే అల్లులు చెప్తే సిగ్గా అమ్మా అయ్యా, అల్లులు చెప్తే సిగ్గండి, అల్లులు చెప్తే భయమా? దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా. ఈ అల్లులు ఎప్పుడు వస్తుందంటే నీ మనసులో మాట ఈ వాక్యము కలిసినప్పుడు నీవు గంతులేసేస్తావు. హల్లెలూయా. yes, నీవు నిజంగా ప్రార్థన చేసినప్పుడు నిజం రోజులు పడుతూ గంతులేసేస్తావండి. నువ్వు మంచం మీద పడుతున్నప్పుడు నువ్వు రోగు అయితే నిజంగా ప్రార్థన చేసి వర్తమానం చదివి నిజంగా అయ్యా నన్ను స్వస్థపరచమని నేను లేపిలేదు, నిన్ను గొంతులేసి నడిపించేస్తాను. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. నేను అబద్ధం చెప్తాను. ఇక్కడ మిమ్మల్ని నమ్మించి నేను బయటకు వెళ్ళిపోయి నటించడం లేదు. ఏ గొప్ప శ్రమము సేతు కాదు. ఆ విధముగా ఉండకూడదు. దేవునికి ప్రియా దేవునికి పిల్లారా, ప్రభు నన్ను నడిపిస్తున్నారు. నేను ఇక్కడికి రాదు కానీ వర్తమానం ఈ వర్తమానము తీసుకొచ్చిందండి. హల్లెలూయా. yes, రియల్లీ అయ్యగారు అన్నారు కర్ణాటక జంక్షన్ నుంచి వెళ్ళించాను లేదు, నేను రాను. కానీ వర్తమానం లేకపోతే ఈ రోజు ఏంటి అనవసరంగా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థనకు అందుకోలేను. ఏంటనిపిస్తే వేరే ప్రక్క సచ్చి ఉన్నాయి కానీ నేను వెళ్ళలేను. ఒకప్పుడు వెళ్ళాను, ఒకప్పుడు చేశాను. వర్తమానం మనిషిని నడిపిస్తుంది. మీరు నిజంగా ప్రార్థన చేసినప్పుడు, మీరు నిజంగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన చేయడం లేదు కనుక మనం నీరసంగా నిస్సత్వంగా నువ్వు ప్రార్థన చేస్తే అతి భయంకరమైన స్థితిలోంచి దేవుడు లేకపోతాడు. దేవునికి స్తోత్రం. నీ మానసిక రుగ్మత ఉందా, నీ యొక్క ఆర్థిక సమస్య ఉందా, నీ యొక్క మానసికంగా నీ యొక్క కన్నీరు కాలుస్తూ చెప్పుకోలేని బాధ ఉన్నాయేమో, కానీ నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవుడు నిజంగా ప్రార్థన, దేవుడు నిజంగా మోకరించి ప్రార్థన చేసి వర్తమానం నమ్మినట్లయితే నువ్వు నిజంగా నువ్వు గొంతులే చేస్తావమ్మా. ఆ గొంతులేసిన ఆనందము ఆ భర్త వలేడు, భార్య వలేడు. భర్తని కొంతమంది ప్రేమించవచ్చు, తల్లిదండ్రులు కొంతమంది ప్రేమించవచ్చు. నీ యొక్క విద్యను బట్టి, నీ ధర్మం బట్టి, నీ బలము బట్టి మనం ఏదో వివరిద్దాం. కానీ కొన్ని కాల సమయంలో మనము కంటిన్యూ మనకి హోమ్ సిక్ ఉంది. ఏంటి హోమ్ సిక్ ఉందమ్మా? హోమ్ సిక్ అంటే ఏంటి? హోమ్ సిక్ ఉందా మనకి? అమ్మా నీకు హోమ్ సిక్ ఉందా? హాస్టల్ ఉన్న పిల్లలు ఎవరు? హాస్టల్ ఉండే పిల్లలు. హాస్టల్ ఉంటే ఇంటికి వెళ్ళిపోదామా అని మానసికంగా బాధపడుతుంది. ఫోన్ చేసినప్పుడు డాడీ డాడీ ఇందుకు చేద్దాం, కానీ మళ్ళా ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇంటికి వెళ్ళిపోవాలి. మనం అక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? ఈయన దగ్గర నుంచి ఈయన కనిపిస్తారండి. మనం నిజంగా ఉన్నాం. ఆ హోమ్ సిక్ ఉన్నది కనుక మనం హోమ్ సిక్ కోసం ఎవరైనా వెళ్ళిపోతున్నారా, చచ్చిపోతున్నారా, ఉండలేరా, నేను అన్ని ఉంటాయి. నీకు ఏసీ ఉంటాయి, డబ్బాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్. నీకు పిల్లలు డాక్టర్స్ కావచ్చు, నీ పిల్లలు ఇంజనీర్స్ కావచ్చు, నీ పిల్లలు మొత్తం నీ పక్కనే ఉండి డాక్టర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ నీకు ఒక హోమ్ సిక్ ఉంది, లేరా? ఆ హోమ్ సిక్ దేవుడికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము హోమ్ సిక్ ఉంది కనుక ఆ హోమ్ సిక్ ఎవరంటే ప్రార్థించాలి. ఎస్, నువ్వు నిజంగా ప్రార్థించినప్పుడు మనకు ప్రార్థన లోటు అనిపిస్తుందండి సంఘంలో. నా ప్రియమైన సారీ అన్నట్టు నేను ప్రార్థన పరుని కాదు, నేనేమి కాదు. వాక్యం చదవను. వర్తమానం అయితే ఒక రోజు నుంచి చదువు ఒక మంత్ నుంచి చదువుతున్నానండి. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో ఎవరు కూడా ఆదుకోలేదు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే దేవుని చెప్తాను చెప్తాను. అప్పుడు ఈ వర్తమానం బట్టి ఆ వర్తమానం నేను చదువుకున్న వాక్య బయలుపాటు వచ్చింది. ఆ వాక్య బయలుపాటు నేను అస్సలు నమ్మలేదు. ఎన్ని వరకు 1980 నుంచి వాక్య వర్తమానం వచ్చే అరుణ్ కుమార్ గారు మా ఊర్లో పరిచయం చేసినప్పటి నుంచి నేను నమ్మలేదు. నేను ఒక సంవత్సరం నుంచి ఆ వర్తమానం వేరే సర్చికి నేను వెళ్ళలేకపోతున్నాను. ఈ వర్తమానం గురించి చదువుతూ ఆ వర్తమానంలో ఉన్న మంచి శక్తి, వర్తమానంలో బైబుల్ ఎంత ఉందో వర్తమానంలో శక్తి ఉంది. ఆ శక్తిని లాక్కున్నప్పుడు నన్ను ఏదో నడిపిస్తుంది. నాకు బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులుంటే హాస్పిటల్కి వెళ్తామండి, డబ్బులుంటే హాస్పిటల్కి వెళ్తాం. డబ్బులు లేని పరిస్థితి ఏంటి? దేవుని యొక్క వాక్యము, దేవుని బలము
ఆ యొక్క దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆ వర్తమానముని స్వస్థపరుస్తుంది. వర్తమానములు స్వస్థతం, వాక్యములు స్వస్థతం. మరి నిజం నేను సిరాకు ఉన్నప్పుడు ఇలా తలకాయలు పెట్టుకున్నప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. Yes, కనుక అది అనుభవించాలి. కానీ ప్రార్థన చేయాలి. మనమందరం ప్రార్థించాలి. వాక్యం వర్తమానం ఇచ్చి చదవాల ప్రియులారా. దేవుడు ఈ యొక్క వారమంతా కాచి భద్రపరిచి ప్రత్యక్షంలో తోడినందుకు మరి ఇంకా ప్రభు పేరు ఉన్నారు తెలుసుకున్నాం. నా గురించి ప్రారంభించింది దేవునికి ఈ యొక్క